కాశ్మీర్లో చెర్రీ పంట విస్తృతంగా సాగు చేస్తుంటారు. ప్రధానంగా గందర్బల్ జిల్లాలో వందలాది కుటుంబాలకు చెర్రీ పంట సాగే జీవనాధారం. ఇక్కడి చెర్రీస్ పంట దేశవ్యాప్తంగా పాపులర్. ఇక్కడ నుంచి దేశంలోని అనేక మార్కెట్లకు చెర్రీ పండ్లు రైతులు ఎగుమతి చేస్తుంటారు. దీంతో రైతులకు పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. కాగా చెర్రీ పండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే గందర్బల్ జిల్లాలో ఇటీవల చెర్రీ పంట కోత ప్రారంభమైంది. చెర్రీ పంటకు జమ్మూ కాశ్మీర్ ఫేమస్. జమ్మూ కాశ్మీర్లో అనేక ప్రాంతాల్లో చెర్రీ పంట విస్తృతంగా సాగు చేస్తూ ఉంటారు. ప్రధానంగా గందర్బల్ జిల్లాలో వందలాది కుటుంబాలకు చెర్రీ పంటే జీవనాధారం. గందర్బల్ జిల్లాలో ఎటు చూసినా చెర్రీ పంట సాగు చేస్తున్న రైతులే కనిపిస్తూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్లో సాగయ్యే చెర్రీస్ పంట దేశవ్యాప్తంగా పాపులర్. ఇక్కడి నుంచి దేశంలో అనేక మార్కెట్లకు చెర్రీ పంటను రైతులు తరలిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఆదాయం గడిస్తుంటారు. ఇదిలా ఉంటే చెర్రీస్ పండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చెర్రీ పండ్లు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. వాటిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందులో ఉండే పోషకాలు అనేక తీవ్ర వ్యాధులు నివారించడంలో సహాయపడతాయి. ప్రధానంగా నిద్రలేం సమస్యతో బాధపడుతున్న వారికి చెర్రీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చెర్రీ పండు తినడం ద్వారా నిద్ర హాయిగా పడుతుంది. చర్మం మెరుపును పెంచడంలో కూడా చెర్రీస్ సహాయపడతాయి. చెర్రీస్లో అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలు బలోపేతం చేస్తాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా చెర్రీస్ పండ్లు తినొచ్చు. ఈ నేపథ్యంలో చెర్రీస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా చెర్రీస్ తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిని తింటే హార్ట్ బీట్ సాధారణంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు చెర్రీస్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం నుంచి ఉపశమనం పొందొచ్చు. చెర్రీస్ పండు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చెర్రీస్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. అది చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. చర్మంపై సహజ కాంతిని తెస్తుంది. కాగా ఈ సీజన్లో మంచి దిగుబడి వస్తుందని చెర్రీస్ సాగు చేసిన రైతులు ఆశించారు. అకాల వర్షాలు, వడగళ్ల వాళ్లతో చెర్రీ పండ్లు, చెట్ల కొమ్మలు కొంతమేర దెబ్బతిన్నాయి. దీంతో చెర్రీ పంట దిగుబడి తగ్గింది. మార్కెట్కు చేరుతున్న చెర్రీ పరిమాణం కూడా తగ్గింది. అయినప్పటికీ మిగిలిన పంట నాణ్యత బాగుందని రైతులంటున్నారు. వాతావరణం అనుకూలిస్తే మంచి ధర లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలీలు కోత పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే పంట నష్టంతో కూలీలు ఖర్చులు భరించడం కూడా కష్టంగా మారిందని రైతులు చెబుతున్నారు. కాగా పులి మీద పుట్రుల వడగళ్ల వాన కూడా చెర్రీ పంట దిగుబడిపై ప్రభావం చూపించింది. కాగా వడగళ్ల వానతో జరిగిన నష్టం వెంటనే అంచనా వేసి వెంటనే నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. తమకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని ఉద్యాన శాఖ, జిల్లా యంత్రాంగాన్ని చెర్రీ రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే గందర్బల్ జిల్లాలో చెర్రీ పంట ఇటీవల కోత ప్రారంభమైంది. గుట్లీబాగ్, సర్ఫ్రాన్ తదితర గ్రామాల్లో రైతులు, కూలీలు చెర్రీ పండ్ల కోత, వడపోత, ప్యాకింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు, వడగళ్ల వానతో పంటకు నష్టం వాటిల్లింది. మొత్తం మీద చెర్రీస్ పంట సాగుతో కాశ్మీర్ రైతులు పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు.